కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని కోడల్ని నిర్దాక్షిణ్యంగా కిరాతకంగా చంపేసిన అత్తమామల ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో వెలుగు చూసింది. దీని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో కోడల్ని అతి కిరాతకంగా చంపేసి పాతి పెట్టేశారు అత్తమామ. కోడలు ధూళిని చంపి సెల్లార్ గుంతలో పూడ్చిపెట్టేశారు అత్తమామ. అయితే తన భార్య కనబడడం లేదు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త సురేష్. పోలీసుల్ని తప్పుదోవ పట్టించారు కిలాడి అత్తమామలిద్దరూ కూడా. ఆ కొడుకుతో పాటు కోడల కోసం వెతుకుతున్నట్టుగా నటించారు, ఏ పాపం ఎరగనట్టుగా నటించారు. ఒకసారి మీరు మొదటి బాక్స్లో చూడొచ్చు. విచారణలో అత్తమామల ఈ కిరాతకం బయటపడేసరికి పోలీసులు అక్కడికి చేరుకొని ఆ మృతదేహాన్ని వెలికి తీస్తున్న ఘటన మనం ఆటో స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. బ్లర్ చేస్తున్నాం, కొంత మీకు కలవరపాటు గురి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బాడీని చూపించట్లేదు. కానీ ఈ అత్తమామల దురాగతం, ఈ అత్తమామ కిరాతకం, కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనే కక్షతో కొడుకు భార్యను, కోడల్ని అతి నిర్దాక్షిణ్యంగా చంపేసిన అత్తమామలు వీళ్ళిద్దరూ. పోలీసుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. 2 నెలల తర్వాత వీళ్ళ ఈ దురాగతం బయటపడింది. 2 నెలల క్రితం చంపేశారు కోడలి ధూళిని. విచారణలో అత్తమామలే కోడల్ని చంపినట్టుగా నిర్ధారణ అయింది. కొడుకు ప్రేమ పెళ్లి ఇష్టం లేని తల్లిదండ్రులు 2 నెలల క్రితం కోడలిని చంపేసి సెల్లార్లో పూడ్చిపెట్టేశారు. అత్త తులసి, మామ అనంతిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన భార్య కనబడడం లేదు అని పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత అన్ని కోణాల్లోనూ విచారించిన పోలీసులకు ఎక్కడా క్లూస్ దొరకట్లేదు. క్వశ్చన్స్ అన్నీ వచ్చి అత్తమామల దగ్గరే ఆగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అత్తమామల పరిస్థితి కూడా కొంత అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు అత్తమామలిద్దరిని తమదైన స్థాయిలో విచారించడంతో అత్తమామలిద్దరూ కోడల్ని ఎంత దారుణంగా చంపేశారు, ఎంత కిరాతకంగా చంపేశారు, ఎంత మానుష్యంగా చంపేశారో ఆ వివరాలను బయటపెట్టారు. ఆ తర్వాత అత్తమామలు చూపించిన స్థలం దగ్గరికి వెళ్ళి తవ్వి చూసేసరికి అక్కడ కోడలు ధూళి డెడ్ బాడీని బయటకు తీశారు.